పసిఫిక్ ఓషన్లో వాటర్ హీట్ ఎక్కితే మన ఇండియాలో హీట్ వేవ్స్ వస్తాయా? వరల్డ్లో 100 హాటెస్ట్ సిటీస్లో మన ఇండియా నుండి ఎన్ని సిటీస్ ఉన్నాయి? ఐఎండీ అలర్ట్స్ ఏం చెప్తున్నాయి? మన వర్షాకాలం టైమింగ్స్ చేంజ్ అవుతాయా? అసలు వర్షమే రాదా? ఇవన్నీ తెలియాలంటే అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ముందుగా ఎల్నినో అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పసిఫిక్ ఓషన్ ఈక్వేటర్ దగ్గర సీ వాటర్ నార్మల్ కన్నా ఎక్కువ వామ్ అవ్వడమే ఎల్నినో. నార్మల్ సిచ్యువేషన్లో పసిఫిక్ ఓషన్లో ట్రేడ్ విండ్స్ ఈస్ట్ నుండి వెస్ట్కి బ్లో అవుతాయి. ఈ ట్రేడ్ విండ్స్ వామ్ వాటర్ని ఇండోనేషియా, ఆస్ట్రేలియా సైడ్కి పుష్ చేస్తాయి. అక్కడ వామ్ వాటర్ ఎక్కువ అవుతుంది కాబట్టి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, రెయిన్ ఎక్కువగా పడుతుంది. కానీ ఎల్నినో టైంలో సీన్ కొంచెం రివర్స్ అవుతుంది. ట్రేడ్ విండ్స్ వీక్ అవుతాయి. నార్మల్గా వెస్ట్ సైడ్కి వెళ్లాల్సిన వామ్ వాటర్ ఈస్ట్ పసిఫిక్ సైడ్కి స్ప్రెడ్ అవుతుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా సైడ్లో ఉండాల్సిన రెయిన్ఫాల్ జోన్ సౌత్ అమెరికా సైడ్కి షిఫ్ట్ అవుతుంది. అంటే వరల్డ్ వెదర్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవుతుందన్నమాట. అసలు ఇండియాకి ఎల్నినోకి కనెక్షన్ ఏంటి? ఎల్నినో ఇండియా వెదర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే ముందు ఇండియన్ మాన్సూన్ ఎలా వర్క్ అవుతుందో అండ్ రెయిన్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి. రెయిన్ ఎలా ఫామ్ అవుతుందో మనందరికీ తెలుసు కదా, అదే ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి ఇది సైన్స్ క్లాస్ అవుతుంది, కానీ అసలు మ్యాటర్ సైడ్ అయిపోతుంది. అందుకే సింపుల్గా చెప్పేస్తా. సమ్మర్లో ఇండియన్ ల్యాండ్ మాస్ అంటే నేల బాగా వేడెక్కుతుంది. ల్యాండ్ వేడెక్కితే లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఓషన్ నుంచి మాయిస్ట్ విండ్స్ ఇండియా సైడ్కి వస్తాయి. ఇవి ఇండియాకి రెయిన్ఫాల్ని తీసుకొని వస్తాయి. ఇదే మన సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు. కానీ ఎల్నినో టైంలో పసిఫిక్ ఓషన్ వార్మింగ్ వల్ల గ్లోబల్ ఎయిర్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఇండియన్ మాన్సూన్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంటే రావాల్సిన వర్షం టైంకి రాకపోవచ్చు లేదా తక్కువ రావచ్చు. లేటెస్ట్ క్లైమేట్ ఏజెన్సీస్ చెప్పేది ఏంటంటే ఎల్నినో డెవలప్ అయ్యే ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఐఎండీ 2026 సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫోర్కాస్ట్ ప్రకారం ఇండియన్ రెయిన్ఫాల్ నార్మల్ కన్నా 8% తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కనెక్షన్ అర్థమైంది కదా, మరి దీని ఇంపాక్ట్ మన ఇండియా మీద ఎలా ఉంటుందో చూద్దాం. ఎల్నినో ఇంపాక్ట్ ఫస్ట్ మన ఫార్మర్స్ మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్పెషలీ రెయిన్ ఫెడ్ ఫార్మర్స్కి సోయింగ్, క్రాప్ గ్రోత్ అండ్ ఈల్డ్ మీద రిస్క్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత రిజర్వాయర్స్లో వాటర్ లెవెల్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఫుడ్ ప్రైజెస్ ఇవన్నీ గ్రాడ్యువల్గా ఒక్కదాని వల్ల ఒకటి ఇంపాక్ట్ అయ్యి డ్రాట్ సిచ్యువేషన్ కూడా రావచ్చు. సరే, మరి కామన్ మ్యాన్ కష్టాలు ఏంటి? వర్షాలు సరిగ్గా రాకపోతే పంటలు సరిగ్గా పండవు. సప్లై చైన్ బ్రేక్ అయితే అన్నింటి ప్రైజెస్ పెరుగుతాయి. ఆల్రెడీ పెట్రోల్, డీజిల్, డైలీ ఎక్స్పెన్సెస్ స్ట్రగుల్ అవుతున్న కామన్ మ్యాన్కి ఫుడ్ ప్రైజెస్ కూడా ప్రెజర్ క్రియేట్ చేయొచ్చు. అన్నింటికంటే ఇంపార్టెంట్ హీట్ వేవ్స్. ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్లో టాప్ 100 హాటెస్ట్ సిటీస్లో 97 పొజిషన్స్ మనమే అండి. గ్రేట్ అచీవ్మెంట్ కదా. అసలే గ్యాస్ సప్లై లేక కరువులో ఉన్న మన వాళ్ళు రోడ్లపైన ఎగ్ ఆమ్లెట్ వేయడానికి రెడీగా ఉంటారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఎల్నినో నార్మల్గా 9 to 12 months ఉంటుంది. అంటే 1 year మనకు తోడుగా మనతోనే ఉంటుంది. ఇన్ని రోజులు మనతో ఉంటే మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలిగా. అవేంటో చూద్దాం. ఎల్నినోని ఎలాగో స్టాప్ చేయలేం, కానీ ప్రిపరేషన్తో ఇంపాక్ట్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఫార్మర్స్ అయితే సాయిల్ మాయిశ్చర్ కన్ఫర్మ్ అయ్యాక మాత్రమే విత్తనాలు వేసుకోవాలి. షార్ట్ డ్యూరేషన్ అండ్ డ్రాట్ రెసిస్టెన్స్ క్రాప్స్ అంటే సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫార్మర్ క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి అండ్ లోకల్ అగ్రికల్చర్ అడ్వైజరీస్ ఫాలో అవ్వాలి. మరి హీట్ వేవ్స్ నుండి ఎలా సేవ్ అవ్వాలి? వాటర్ అండ్ లిక్విడ్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. మీరు లిక్విడ్స్ అంటే మళ్ళీ వేరే ఇంకేదో అనుకుంటారేమో. వీలైనంతగా ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. అవసరం ఉంటే కానీ 11 AM to 4 PM టైంలో బయట రాకండి. ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బాధ్యత మీదే. ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎస్పెషల్లీ డయాబెటిక్, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. అంతా మనమేనా? గవర్నమెంట్ ఏం చేయలేదా అంటే అవును, గవర్నమెంట్ కూడా ప్రిపేర్గా ఉండాలి. రిజర్వాయర్స్ వీక్లీ మానిటర్ చేయాలి. డ్రింకింగ్ వాటర్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఫుడ్ బఫర్ స్టాక్స్ రెడీగా పెట్టుకోవాలి. హీట్ యాక్షన్ ప్లాన్స్ అండ్ పవర్ సప్లై ప్లానింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓవరాల్గా ఎల్నినో వల్ల ఇండియాలో మాన్సూన్, ఫార్మింగ్, వాటర్ సప్లై, ఫుడ్ ప్రైజెస్, హీట్ వేవ్స్ అన్నింటి మీద ఇంపాక్ట్ అవుతాయి. బట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఎర్లీ ప్లానింగ్, వాటర్ సేవింగ్, ఫార్మింగ్ అడ్వైజరీస్ ఫాలో అయితే ఇంపాక్ట్ని కొంతవరకు మేనేజ్ చేయొచ్చు. సో ఇదండి అసలు మ్యాటర్. ఇలాంటి సింపుల్ అండ్ యూస్ఫుల్ ఎక్స్ప్లెయినర్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు న్యూస్ అయితే వినండి, కానీ అసలు మ్యాటర్ కోసం మా ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసలు మ్యాటర్.